మరి ఒకసారి ఆ బలియాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి తర్వాత మనం యోగ్యమైన రీతిలో బలిలో పాల్గొందాము. మరి ఒక వాక్యం చదువుకొని ఆధారం మనం ఒకసారి ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. ఒకసారి అందరూ బైబిల్ తెరిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఇప్పుడు చదవండి బ్రదర్. అయితే ఈ వాక్యం మనం చూస్తే మరి పర్పస్ ఆఫ్ మరి ఎందుకు ఆయన మనకి భూమి మీదకి వచ్చాడు అనేది పర్పస్ని మనకి తెలియజేస్తుంది. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకి ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని మనకు వాక్యం తెలియజేస్తుంది. మనం ధ్యానించుకుందాము. ఈ వాక్యంలో మనకి 3 విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అదేంటంటే, ఒకటి సర్వెంట్ లీడర్షిప్ అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన ఒక లీడర్గా, ఒక బాస్గా లేడు, కానీ ఒక సర్వెంట్ అంటే ఒక పరిచారకుడిగా, సేవకునిగా మరి ఆయన యొక్క ఆ భూమి మీద నివసించినంత కాలం ఆయన సేవకుడి అంటే సర్వెంట్ లీడర్షిప్లో ఆయన జీవించాడు. మరి అనేక మంది కొరకు ఆయన మరి ఆయన యొక్క తగ్గింపు, మరి ఎంతోమంది కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు, మరి ఇలా ఎంతోమంది అంటరాని వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని చేర్చుకొని వారి కొరకు మరి ప్రార్థించేవాడుగాను, మరి వాళ్ళ యొక్క గాయము కట్టే విషయంలోనూ దేవుడు మరి ఆ విధంగా వాళ్ళని ఓదార్చే విషయంలోనూ ఆయన ఆ యొక్క లీడర్షిప్, ఆయన యొక్క సర్వెంట్ అంటే సేవకుని నాయకత్వాలు ఆయన మనం చూస్తాము. అదేవిధంగా రెండోది చూసుకుంటే హ్యూమిలిటీ అంటే వినయము, ఆయన తగ్గింపును కూడా మనం ఇందులో చూస్తాము. మనకి ఫిలిప్పీన్స్ 2:6-7 వచనాలు చూసుకుంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఆయన ద సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క కుమారుడు. మరి ఆయన వినయం చూపించాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మరి దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా మరి ఆయన దాన్ని ఎంచుకోలేదు. ఆయన మహిమను వదిలిపెట్టుకున్నాడు. మరి నేను దేవుని కుమారుణ్ణి, నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు వినయంగా ఉండాలి అని అనుకోలేదు, కానీ ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ తాను తగ్గించుకొని మరి ఆయన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి మరి ఒక మనిషిగా మానవ రూపంలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఆయన మరి హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు సర్వ్ హ్యూమనిటీ. కాబట్టి మన కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు. మన కొరకు, మన యొక్క పాపం, మన యొక్క రక్షణ కొరకు ఆయన తనకు తానే అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క వినయము గురించి మనం ఇక దీంట్లో నేర్చుకుంటాము. ఆయన యొక్క వినయము మరి ఎంతగా మరి దేవుని యొక్క మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు, మరి ఆయన మనల్ని రక్షించడానికి ఏ విధంగా ఆయన వినయం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా సెల్ఫిష్నెస్ కూడా ఇందులో మనం చూస్తాము. ఆయన మరి విల్లింగ్నెస్ టు గివ్ హిజ్ లైఫ్ అంటే ఆయన యొక్క జీవితాన్ని మన కొరకు మరి ఆయన అర్పించాడు. మరి ఇదే వచనంలో మన కింద చూస్తే, మనుషు పోలిక పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే మన కొరకు మరి ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు. మన కొరకు, మన యొక్క పాపముల కొరకు మరి ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆయన ఖాళీ చేసుకున్నాడు. అతనిలో ఏమీ లేదు, అతనిలో ఒక స్వరూపం లేదు, సొగసనం లేదు, కానీ ఆయన మన కొరకు అంతగా హింసించబడి మరి ఆయన కలువరి శిలువలో బలియాగం అయ్యాడు. కాబట్టి ఆయన యొక్క నిస్వార్థమైన ప్రేమను కూడా మనం చూస్తాము. మరి మన కొరకు ఆయన మరి తనకు తాను రిక్తునిగా చేసుకున్నాడు, తనకు తాను మరి మన కొరకు చనిపోయాడు.
ప్రాణాన్ని పెట్టాడు. ఆ యొక్క సిలువలో శాపకరమైన మరణాన్ని ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి ఆయన యొక్క నిస్వార్థమైన ప్రేమను మన ఈ సమయంలో మనం తెలుసుకుందాము. ఆయన యొక్క ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు. మరి పాపులమైన మనల్ని రక్షించే విషయంలో ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. వినయము గలవాడే తండ్రికి విధేయత చూపిస్తూ తండ్రి మాట తండ్రి చిత్తానికి విధేయత కలిగిన వాడే ఉండి మరి ఆయనకిచ్చిన ఆ యొక్క ఏదైతే ఆయనకిచ్చిన పని ఉందో ఆ పనిని నెరవేర్చడానికి మరి భూమి మీద ఆయన నివసించినంత కాలము ఎలాంటి మరి పాపం లేకుండా, ఎలాంటి డాగు మచ్చ లేకుండా తనకు తానే పవిత్రపరచుకొని మరి మన కొరకు ఒక సిలువలో మరి ఆయన బలి అవ్వడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క నిస్వార్థమైన ప్రేమ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ వచనంలో మనం చూస్తే ఆయన మన కొరకు మరి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మహిమను స్వరూపాన్ని వదిలిపెట్టుకొని మరి మనిషిగా భూమి మీదకి దిగివచ్చి మరి మన కొరకు ఆయన మరి కలువరి శిలువలో మరణించాడు. ఆ విషయం మనకి ఈ యొక్క వచనంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి బిలీవర్స్గా పిలువబడ్డ మనము మరి మన జీవితం ఏ విధంగా ఉన్నది? మరి ఆయన దేవుని కుమారుడై ఉండి వినయం కలిగి ఉన్నాడు. మరి ఆయన సేవకుని యొక్క నాయకత్వ లక్షణం కలిగి ఉన్నాడు. తగ్గింపు హృదయం కలిగి ఉన్నాడు. అదేవిధంగా మన కొరకు ఆయన నిస్వార్థమైన ప్రేమను కనపరిచాడు. మరి మన కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. మరి కలువరి శిలువలో మరి ఆయన సిలువేసినప్పుడు ఎంతోమంది హేళన చేశాడు ఆయన్ని. నువ్వు నిజమైన దేవుడు అయితే మరి నిన్ను రక్షించుకో అని ఎంతోమంది హేళన చేశారు. అయినప్పటికీ ఎంతోమంది మరి ఆయన్ని అసభ్యంగా మాట్లాడినప్పటికీ ఆయన నోరు విప్పలేదు. కానీ కేవలం ఆయన మన యొక్క పాపముల కొరకు మరి ఆయన ఆ హింసను భరించాడు, అవమానాలను భరించాడు, మరి కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి మన జీవితాల్లో మరి మనం ఎలా ఉన్నాము, మనం ఎలాంటి వినయం కలిగి ఉన్నాము, మరి మన యొక్క కుటుంబంలో కానీ మరి మన రిలేషన్షిప్లో మరి మన యొక్క సహోదరుల యొక్క ప్రేమ విషయంలో మరి ఎలాంటి వినయం మనం కలిగి ఉన్నాము. అదేవిధంగా మనం చేసే పనుల్లో కూడా మన వినయం కలిగి మనం ఉంటున్నామా, నడుచుకుంటున్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు మరి ప్రతి చివరి రక్త బొట్టు వరకు కూడా చిందించి మన కొరకు ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన సన్నిధిలో మరి ఆయన బలలో పాల్గొనేటప్పుడు ఒక నిస్వార్థమైన ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. మరి సహోదరుడు ఎల్లప్పుడూ చూపించే ప్రేమ విషయంలో మరి ఇతరుల పట్ల మనం చూపించే ప్రేమ విషయంలో ఎలాంటి స్వార్థము మనకు ఉండకూడదు. కానీ మరి దేవుడు కూడా నిస్వార్థమైన ప్రేమను మనకు కనపరిచి మరి ఆ ప్రేమ చేతే మనల్ని రక్షించాడు. మరి మనం ఈ సమయంలో నరకానికి వెళ్ళాల్సిన మనల్ని ఆయన మరి ఆయనతో కూడా నిత్యం ఉంచేటట్లు నిత్య జీవాన్ని మనకు దయచేశాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 1:2 చూస్తే ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఏలాగూ నడుచుకుండునో అలాగే తనను నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాము. మనం ఆయన ప్రజలైతే ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు, ఆయన లైఫ్ ఎలా ఆయన జీవించాడు భూమి మీద ఉన్నప్పుడు, మరి ఆ విధంగా మనం నడుచుకోగలుగుతున్నామా, ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకుంటున్నామా, వాక్యం చేత సరి చేసుకుంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మరి దేవుణ్ణి ఇంకా నమ్ముకోనకపోతే, ఇంకా ఆయన్ని రక్షకుడిగా అంగీకరించకపోతే ఇదే మరి మంచి సమయం. కాబట్టి మరి ఆయన్ని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మరి ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయన చిత్తం కాదు. మరి ఆయన అసలు నరకాన్ని ఇనీషియల్లో మరి హెల్ను ఎందుకు ఆయన నిర్మించాడంటే మరి దేవదూతల కోసం నిర్మించాడు. మరి దేవదూతల పాపంలో పడిపోయినప్పుడు వాటి కొరకు ఆ నరకాన్ని నిర్మించాడు, కానీ మనిషి కోసం కాదు. అయితే ఆ తర్వాత మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ పాపం మనిషిలో కూడా సంక్రమించింది. దాని ద్వారా మనిషి కూడా నరకానికి పాత్రుడయ్యాడు. కాబట్టి మరి ఆయనే మరి దాని నుంచి మరి మనిషిని ఆయన ప్రేమించాడు. మనిషిని ఆయన స్వహస్తములతో చేసుకొని ఆయన మనిషిని ప్రేమించాడు. కాబట్టి మరి ఆయన మరి మానవుడిగా ఈ భూమికి దిగి వచ్చి మనల్ని మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన మరణించాడు. కాబట్టి మరి ఈ సమయమే మరి ఇదే సమయంలో మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి మరి ఇంకా నువ్వు దేవుని అంగీకరించకపోతే మరి దేవుడు ఈ సమయం ఆయన పిలుస్తున్నాడు. మరి ఆయన సొంత రక్షకుడిగా ఆయన ద్వారా తప్ప మనకి వేరే మార్గం లేదు. ఆయనే మనకు మార్గము. కాబట్టి మరి ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో మరి ఆయన బిడ్డగా మనం చేర్చబడడానికి ఆయన మరి ఇక్కడే నీ పక్కనే ఉన్నాడు. మరి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా ఆయన మన పట్ల చేసిన త్యాగాన్ని మనం నమ్మి మరి ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తావో ఆయన నేను చేర్చుకుంటాడు. కాబట్టి
మరి దాన్ని మనం లేట్ చేయొద్దు. మరి దేవుడు మన కొరకు మరణించాడు కాబట్టి మనకి ఒక రక్షణ అనుగ్రహించాడు. మన కొరకు ఆయన మరి క్రయధనముగా చెల్లించబడ్డాడు కాబట్టి మరి ఈ సమయంలో మనం దేవుని ఒప్పుకున్నాము. అదేవిధంగా మరి బల్లో పాల్గొనే మనం ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు ఎలా జీవించాడు, ఆయన నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన వినయం కలిగి ఉన్నాడు, ఆయన మరి సేవకుని యొక్క నాయకుడిగా నాయకత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో మనం ఆయన్ను పోలి ఉన్నామా, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం హృదయాలను ఒకసారి పరీక్షించుకొని ఏకమైన రీతిలో మనం బలలో పాల్గొందాము. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన యొక్క ఆమేన్.